చిత్ర 6 నగలతో పాటు ఇంకా ఇంట్లో ఏమేమి నగలున్నాయో అవన్నీ కూడా తీసుకురమ్మని నిర్మలమ్మకి చెబుతూ ఉంటుంది. దాంతో బాగి, చిత్ర నువ్వు ఏ నగలైనా తీసుకో, కానీ 6 ఒక్క నగలను మాత్రం ముట్టుకోవద్దు, అవి ముట్టుకోవడం ఆయనకి ఇష్టం ఉండదు, అది ఆయన మాట అని చెప్పి బాగి అంటూ ఉంటే, మాటే కదా మారిస్తే సరిపోతుంది కదా అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది. ఇక అప్పుడే వినోద్ అక్కడికి వస్తాడు. చిత్ర, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వదిన చనిపోయిన తర్వాత వదిన జ్ఞాపకార్థంగా అన్నయ్య ఆ నగలను చూసుకుంటూ వదిన్ని గుర్తు చేసుకుంటూ తన జ్ఞాపకాలతో జీవిస్తున్నాడు. అటువంటిది నువ్వు వదిన నగలు అడగడం ఏంటి అని చెప్పి మండిపడుతూ ఉంటే, అది కాదు వినోద్, నాకంటూ నగలు ఇవ్వడానికి ఎవరున్నారు చెప్పు? అందుకే ఇది నా కుటుంబం అనుకొని అత్తయ్య మామయ్య వాళ్ళే నా తల్లిదండ్రులుగా భావించి నగల గురించి అడుగుతున్నాను. మన పెళ్ళి హడావిడిగా జరిగిపోయింది. పెళ్ళిలో ఎలాగో నేను నగలు వేసుకోలేకపోయాను కాబట్టి కనీసం మన మొదటి రాత్రిలో అయినా వేసుకోవడానికి అడుగుతున్నాను వినోద్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ చిత్రతో, చిత్ర అంతగా నీకు నగలు కావాలంటే కొత్తవి చేయిస్తాము, అంతేకాని నువ్వు ఇంకొకసారి 6 నగల గురించి ప్రస్తావన తీసుకురావద్దు. ఎందుకంటే 6 అంటే ఇంట్లో అందరికీ ఒక అభిమానం ఉంది. అందరి దృష్టిలో 6 చనిపోయి ఉండొచ్చు, కానీ మా జ్ఞాపకాల్లో మాత్రం 6 ఎప్పటికీ బతికే ఉంటుంది. 6కి సంబంధించిన వస్తువులైనా నగలైనా ఎవరు తాకినా సరే నాకు ఇష్టం ఉండదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అమర్ కోపాన్ని చూసిన తర్వాత చిత్ర, అలాగే బావగారు, ఏదో తెలియక 6 నగలు వేసుకోవాలన్న కోరికతో అడిగాను. మీరు ఎలాగో కొత్తవి చేయిస్తాను అంటున్నారు కదా, కాబట్టి నేను 6 వస్తువులను తాకను అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది. తర్వాత అమర్ నిర్మలమ్మ సదాశివం గారితో, అమ్మ త్వరగా వినోద్ చిత్రాల కార్యానికి ముహూర్తం పెట్టించండి, తర్వాత జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా జరిపించండి, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను అని చెప్పి అమర్ బయటకు వెళ్ళిపోతాడు. అత్తయ్య గారు, బావగారు చెప్పినట్టుగా పంతులు గారిని పిలిచి ముహూర్తం పెట్టించండి, త్వరగా నేను వినోద్ ఇద్దరం ఈ ఇంటికి ఒక వారసురాలను ఇస్తే అప్పుడు మీకు కూడా వాళ్ళతో ఆడుకుంటూ టైంపాస్ అవుతుంది కదా అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో కిటికీ దగ్గర ఉండి ఇదంతా వింటున్న ఆరుకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. చూసారా గుప్తా గారు, అది ఏ విధంగా ప్లాన్ చేస్తుందో. వినోద్కి దాని నిజ స్వరూపం తెలియదు కాబట్టి వినోద్ని దాని కొంగుకి కట్టేసుకోవాలని చూస్తుంది అని చెప్పి ఆరు గుప్తాకి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా, బాలిక నువ్వు ఏం చేసినా సరే జరిగేది జరగక మానదు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో ఆరు, అంటే ఏంటి గుప్తా గారు, జరగబోయే కార్యాన్ని నేను ఆపలేనని అంటున్నారా? పెళ్ళంటే గుడిలో జరిగింది కాబట్టి, గుడిలో నాకు ప్రవేశం లేదు కాబట్టి వాళ్ళ పెళ్ళిని నేను ఆపలేకపోయాను. కార్యానికి ముహూర్తం పెట్టేది ఇంట్లోనే కాబట్టి ఈ కార్యం జరగకుండా ఎలాగైనా సరే అడ్డుకుంటాను, మీరే చూస్తూ ఉండండి. నేను ఏదనుకుంటే అది జరిగే శక్తి నాకుందని చెప్పాను. నాకున్న శక్తితో మా ఆయనను బాగిని ఎలా ఒకటి చేస్తానో చూస్తూ ఉండండి అని చెప్పి ఆరు అంటూ ఉంటే, ఈ బాలిక మళ్ళీ నాకు ఎటువంటి తలనొప్పి తీసుకొస్తుందో ఏంటో అని చెప్పి గుప్తా అనుకుంటాడు. మరో పక్క చిత్ర మనోహరి ఇద్దరు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి చిత్ర, ఎందుకు నువ్వు ఫస్ట్ నైట్ కోసమని అంతలా తొందరపడుతున్నావు అని అంటూ ఉంటే, అప్పుడు చిత్ర, మనోహరి నీకు తెలియదేముంది, బాగీకి బావగారికి నా నిజస్వరూపం మొత్తం తెలిసినా కూడా కేవలం వినోద్ బాధపడకూడదని చెప్పి ఇప్పటి వరకు నా గురించి వినోద్కి నిజం చెప్పలేదు. కానీ ఒకవేళ మా కార్యం జరిగేలోపే వినోద్కి ఈ విషయం తెలిస్తే అప్పుడు వినోద్ నన్ను అస్సలు దగ్గరికి రానివ్వడు, ఎప్పటికీ నన్ను క్షమించడు. అదే ఒకవేళ మా ఇద్దరికి ఫస్ట్ నైట్ జరిగిపోతే అప్పుడు వినోద్ ఖచ్చితంగా నేను చెప్పిన మాట వింటాడు. అలా వినోద్ని కొంగున కట్టేసుకోవచ్చు. త్వరగా నేను నెల తప్పితే అప్పుడు నా కడుపులో ఉన్న బిడ్డను చూసి జాలిపడైనా వినోద్ నన్ను వదిలిపెట్టడానికి ఒప్పుకోడు. అలా జీవితాంతం వినోద్ నన్ను వదిలిపెట్టే అవకాశం లేకుండా ఈ ఆస్తి మొత్తం సొంతం చేసుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నాను అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది. అమ్మో, నువ్వు చాలా ఫాస్ట్గా ఉన్నావు, నీ అంత ఫాస్ట్గా నేను కూడా ఉండుంటే ఈ పాటికి
నేను ఈ ఇంటికి పెద్ద కోడల్ని అయి ఉండేదాన్ని అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో చిత్ర, మనోహరి పెళ్లి విషయంలో హెల్ప్ చేశావు, అలాగే ఈ ఫస్ట్ నైట్ విషయంలో కూడా కాస్త నువ్వే హెల్ప్ చేయాలి ప్లీజ్ అని చెప్పి, నువ్వు అంకుల్ని ఆంటీని తొందర పెట్టు, పంతులు గారిని పిలిపించారో లేదో ఒకసారి కనుక్కోవా, నా అంతటా నేను ఈ విషయం గురించి పదే పదే వాళ్ళని అడిగితే బాగోద్దేమో అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది. మనోహరి నిర్మలమ్మ సదాశివం గారి దగ్గరికి వచ్చి, అంకుల్ ఆంటీ పంతులు గారిని పిలిచారా, వినోద్ చిత్రాల కార్యానికి ముహూర్తం పెట్టించారా అని చెప్పి అంటూ ఉంటే, కార్యం వాళ్ళిద్దరికీ అయితే నువ్వెందుకు అమ్మాయి అంతలా తొందరపడుతున్నావో, అయినా ఎందుకు పదే పదే ఈ విషయం గురించి మమ్మల్ని అడుగుతున్నారు, పెద్దవాళ్ళుగా ఏది ఎప్పుడు చేయాలో మాకు తెలుసు కదా అని చెప్పి నిర్మలమ్మ సదాశివం గారు ఇద్దరు కూడా మనోహరికి బుద్ధి చెప్తూ ఉంటారు. ఇక ఇంతలో పంతులు గారు ఇంటికి వస్తారు. రండి పంతులు గారు అంటూ నిర్మలమ్మ సదాశివం గారు ఇద్దరు కూడా నమస్కారం చేసిన తర్వాత, మా చిన్న అబ్బాయికి మొన్ననే పెళ్లి జరిగింది, ఒకసారి వాళ్ళిద్దరి జాతకాలు చూసి కార్యానికి ముహూర్తం పెట్టండి అని చెప్పి అంటూ ఉంటే, ఇక పంతులు గారు వాళ్ళిద్దరి జాతకాలు పరిశీలించి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఏమైంది పంతులు గారు, ఎందుకు అలా షాక్ అవుతున్నారు, ఏదైనా దోషమా అని చెప్పి, ఏదైనా తప్పు జరిగిందని బాగి అడుగుతూ ఉంటే, చిన్న తప్పు కాదమ్మా, చాలా పెద్ద తప్పే జరుగుతుంది. ఈ ఇంట్లో పెద్ద కొడుక్కి వివాహం జరిగి కేవలం 6 నెలలు మాత్రమే అవుతుంది కదా, ఇప్పటి వరకు పెద్ద అబ్బాయికి పెద్ద కోడలికి శోభనం జరిపించలేదు. అలా పెద్ద అబ్బాయికి శోభనం అవ్వకుండా చిన్న అబ్బాయికి శోభనం జరిగితే చిన్న కోడలికి కీడు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. రక్తం కక్కుకొని చిన్న కోడలు మరణిస్తుంది అని చెప్పి పంతులు గారు చెప్పగానే చిత్ర భయంతో వణికిపోతూ ఉంటుంది. అయితే వీళ్ళిద్దరికీ కార్యం జరగాలంటే ముందుగా బాగీకి అమర్కి కార్యం జరిపించాలన్నమాట అని సదాశివం గారు నిర్మలమ్మ అంటూ ఉంటారు. అవును, ముందు ఆ ఏర్పాట్లు చూడండి, ఒక్కసారి వాళ్లకు కార్యం జరిగిన తర్వాత అప్పుడు వీళ్ళ గురించి ఆలోచించవచ్చు అని చెప్పి పంతులు గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక ఆరు పంతులు గారు చెప్పిన మాటలకి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. ఏంటి బాలిక, నువ్వు అనుకున్నట్టుగా ఆ పంతులు గారు వాళ్ళ ఇరువురికి కార్యం జరిపించమని అలా ఎలా చెప్పారు అని గుప్తా అంటూ ఉంటే, ఒక్కసారి అటు లొక్కించుకోండి గుప్తా గారు అంటూ ఆరు పంతులు గారి వైపు చూస్తూ, పంతులు గారు ఇప్పుడు నేను ఏం చెప్తే మీరు అది చేయాలంటూ ఇక తనకు వచ్చిన పవర్స్తో పంతులు గారిని మాట మార్చేలాగా చేసిన విషయాన్ని ఆరు గుప్తాకి వివరించడంతో, అమ్మ బాలిక, నువ్వు మామూలు దానివి కాదు, పంతులు గారినే మాయ చేశావు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. మరి ఏమనుకుంటున్నారు గుప్తా గారు, ఇన్ని రోజులు నేను నా శక్తులను సరిగ్గా ఉపయోగించలేకపోయాను, కానీ ఇప్పటి నుండి నా శక్తులని బాగిని మా ఆయన్ని ఒకటి చేయడానికి ఉపయోగిస్తాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక చిత్ర గదిలోకి వెళ్ళి టెన్షన్ పడిపోతూ, అమ్మో నేను రక్తం కక్కుకొని చచ్చిపోతానా, అలా జరగకూడదు, వెంటనే బాగీకి బావగారికి శోభనం జరిగిపోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. మనోహరి చిత్ర దగ్గరికి వచ్చి, ఏ చిత్ర, ఇదేంటి పంతులు గారు ఇలా చెప్పారు, నాకెందుకో కావాలనే ఆ పంతులతో ఎవరో ఈ విధంగా చెప్పించినట్టుగా అనిపిస్తుంది, లేకపోతే అమర్కి బాగీకి శోభనం జరగని విషయం ఆ పంతులకేం తెలుసు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఎలాగైనా సరే వాళ్ళ శోభనాన్ని చెడగొట్టాలి అని మనోహరి అంటూ ఉంటే, వద్దు మనోహరి, వాళ్ళ శోభనం జరిగిపోవాలి, అలా జరిగితేనే నేను వినోద్ ఒకటవుతాం, నువ్వు అడ్డుకోవడానికి నేను ఒప్పుకోను అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది. మరో పక్క నిర్మలమ్మ సదాశివం ఇద్దరూ కూడా బాగితో, అమ్మ బాగి, ఈరోజే మీ ఇద్దరికి కార్యం ఏర్పాటు చేస్తున్నాము, రాతోడు పూలు పండ్లు తీసుకురావడానికి వెళ్ళాడు, నువ్వు కూడా త్వరగా రెడీ అయి ఉండు అని చెప్పడంతో ఇక బాగి ఎంతగానో సిగ్గుపడిపోతూ ఉంటుంది. తర్వాత అమర్ ఇంటికి వస్తాడు. ఏమైంది, వినోద్ చిత్ర ఇద్దరు వేరువేరు గదుల్లో పడుకుంటున్నారు అని అమర్ అంటూ ఉంటే, ఇక అప్పుడు బాగి మీ వల్లే అని చెప్పి అమర్తో అంటూ ఉంటుంది. నా వల్ల ఎందుకని అమర్ అంటాడో. దాంతో బాగి పెద్ద అబ్బాయికి పెద్ద కోడలికి శోభనం జరగకుండా చిన్న అబ్బాయికి జరగకూడదట, అలా జరిగితే చిత్ర రక్తం కక్కుకొని చచ్చిపోతుందని పంతులు గారు చెప్పారు అని బాగి అనగానే అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక బాగి సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు అమర్ బాగి చెయ్యి పట్టుకుంటాడు. బాగి చెయ్యి పట్టుకొని, బాగి ఇన్ని రోజులు నువ్వు ఈ కుటుంబం కోసం ఎంతో చేశావు,
అయినా సరే నేను మాత్రం నిన్ను ఎప్పుడూ కూడా భార్యగా చూడలేదు. కానీ ఇప్పటి నుండి చెప్తున్నాను, మనం ఈ రోజు నుండే కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నాము. త్వరగా రెడీ అవ్వు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక బాగీకి ఒక శారీని గిఫ్ట్గా ఇస్తూ, నీ కబోర్డ్లో నేను ఒక శారీ పెట్టాను, ఈరోజు నువ్వు అదే శారీని కట్టుకో అని చెప్పి అమర్ అనడంతో బాగి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక లాన్లోకి వచ్చి తన సంతోషాన్నంతా ఆరుతో పంచుకుంటూ, అక్క, మొట్టమొదటిసారి ఈరోజు ఆయన నాతో ఎంత ప్రేమగా మాట్లాడారో, భార్యాభర్తలుగా కొత్త జీవితం ప్రారంభిద్దామని ఆయన నాతో చెప్పారక్క. ఎంత సంతోషంగా ఉందో తెలుసా, ఆయన నాకు ఒక శారీని గిఫ్ట్గా కూడా ఇచ్చారు అని చెప్పి బాగి అంటూ ఉంటే, మరి ఇంకెందుకు ఆలస్యం, త్వరగా వెళ్ళి ఆ శారీ కట్టుకో బాగి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక అలా బాగి ఎంతో అందంగా రెడీ అయ్యి అమర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అమర్ కూడా గదిలోకి వస్తాడు. ఇక బాగి అమర్ ఇద్దరు కూడా ఒకరినొకరు అలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. అమర్ బాగి చేయి పట్టుకొని, ఆరు చనిపోయిన తర్వాత నా కుటుంబం, నేను, నా పిల్లలు, మేమంతా ఏమైపోతామో అనుకున్నాము. కానీ అదే టైంకి నువ్వు నా జీవితంలోకి వచ్చావు. పిల్లల్ని, నన్ను, మా అందరినీ కూడా ఆరు ఉంటే ఎంత ప్రేమగా చూసుకునేదో అంతే ప్రేమగా చూసుకున్నావు. ఇదంతా చేసినందుకు చాలా థ్యాంక్స్ బాగి అని చెప్పి అమర్ బాగీకి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. ఇక అలా బాగి కూడా, ఎందుకండి మీరు నాకు థ్యాంక్స్ చెప్తున్నారు, మీరు పిల్లలకు తండ్రి అయితే నేను తల్లి, మనమిద్దరం భార్యాభర్తల మధ్యలో థ్యాంక్స్ ఉండకూడదు, ఇంకెప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం చేయకండి అని చెప్పి బాగి అంటూ ఉంటే అమర్ ఒక్కసారిగా బాగిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఇక బాగి కూడా అమర్ని హగ్ చేసుకుంటుంది. ఇక ఆ విధంగా వాళ్ళిద్దరూ అయితే ఒకటవుతారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.